గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రధాని పర్యటనకి దాదాపుగా పనులను పూర్తయ్యాయి. మంత్రి నారాయణ ఉన్నారు, మాట్లాడదాం. సార్, మొత్తం పూర్తయిన పనులు నిన్న సాయంత్రం కొంత వర్షం పడింది, ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి? ఏమి ఇబ్బంది లేదండి. ఇద్దరుకు ఆల్మోస్ట్ 99% పనులు అయిపోయినాయి. జస్ట్ ఫైనల్ టచ్ ఉన్నాయి. అందుకనే ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ నేను ఈవినింగ్ కూర్చొని డిస్కస్ చేశారు అధికారులతో. ఇప్పుడు మార్నింగ్ కూడా కూర్చొని డిస్కస్ చేశారు. వాడు కూడా సంతృప్తి చేశారు. కొన్ని చిన్న చిన్న సజెషన్స్ చెప్పారు. ఆ సజెషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ మళ్ళీ 3 o'clock యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా ఫైనల్ ప్లాన్ ఇస్తామన్నారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. సరే, గతంలో 2015 అక్టోబర్ 22 జరిగిన అప్పుడు స్థాపన కార్యక్రమం బాగా జరిగింది. కానీ వెళ్ళేటప్పుడు కొంత ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు? ఈసారి అందుకనే ఇబ్బంది లేకుండా యాక్చువల్గా బయలుదేరే దగ్గరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. తర్వాత ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీకి దగ్గరలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కానీ 45 minutes జర్నీకి వచ్చే దగ్గర వాళ్ళకి యాక్చువల్ లంచ్ ఇస్తున్నారు. ఇక్కడికి రాగానే యాక్చువల్గా ఈ కార్యక్రమం అయిపోగానే పోయే లోపల బస్సులో వాళ్ళకి యాక్చువల్గా చక్కగా ఫ్రూట్స్, బనానా, బటర్ మిల్క్ పెడుతున్నారు. తర్వాత ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడైతే లంచ్ ఇచ్చారో అక్కడే డిన్నర్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలా ఈసారి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ట్రాఫిక్ అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, సిఆర్డీ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంటు కోఆర్డినేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ కోఆర్డినేషన్కి యాక్చువల్ చేయడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ కూడా కూర్చొని డిస్కస్ చేస్తాం. సార్, మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. నిన్న కొంత వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు వర్షం పడిన ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకున్నాం. రెండోది ట్రాఫిక్ ఇష్యూస్ లేకోకుండా అన్ని జాగ్రత్త తీసుకున్నాం. ప్రయాణికులు అంటే ఇక్కడ ఎవరైతే అమరావతికి వస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు, భోజనం, వసతి అన్ని కూడా బస్సులోనే ఏర్పాటు చేసాం. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ, అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.